ట్యాపింగ్ కేసు కీలక అడుగు పడనుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. పరిశీలనలో 2 సీనియర్ న్యాయవాదుల పేర్లున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నెల రోజులుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 4 అధికారులు అరెస్ట్ అయ్యారు. మాజీ డీసీపీ రాధాకిషన్రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, అలాగే ప్రణీత్ను అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే నెల రోజులైనా కొన్ని ఆధారాలు మాత్రమే లభించాయి. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో రాధాకిషన్ ను హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో రాధాకిషన్ ను రిమాండ్ కు తరలించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో మాజీ ఐఏఎస్ కు నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. దీనిపై ఇవాళ తీర్పు రానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక అడుగు పడే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టు నుండి నేరుగా చెంచల్గూడ జైలుకు కూడా తరలించడం జరిగింది. అతనికి ఈ నెల 12 వరకు కూడా రిమాండ్ను పొడిగించింది న్యాయస్థానం. అయితే మరికొద్దిసేపట్లో రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొదటిసారి రిమాండ్ చేసినప్పుడే రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు రెండోసారి రిమాండ్కి తరలించారు కాబట్టి రెండోసారి కస్టడీలో ఎలాంటి అంశాలు వెల్లడించాడో, ఇందులో అధికారుల పాత్రకు సంబంధించి కావచ్చు, రాజకీయ నేతల పాత్రకు సంబంధించి ఎలాంటి అంశాలు వెల్లడించాడు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక మాజీ ఐఏఎస్కు 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు బృందం సిద్ధపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. రాధాకిషన్ రావు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల డబ్బులను పోలీస్ వాహనాల్లోనే తరలించి వాటిని నేతలకు అందజేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఎంతమంది నేతలకు సంబంధించినటువంటి డబ్బు పోలీస్ వాహనాల్లో తరలించారు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఎన్నిసార్లు రైడ్ చేసి నగదును సీజ్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా దర్యాప్తు బృందం విచారణ చేసి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కీలకమైనటువంటి వ్యక్తులు వ్యవహారం బయటపడింది కాబట్టి వారికి కూడా 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం దర్యాప్తు బృందం భావిస్తుంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో దాఖలైంది. ఇప్పటికే ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఇరు వాదనలు కూడా పూర్తయ్యాయి. అంటే పోలీసుల తరపున వాదనలు ముగిశాయి. మరోవైపు ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి బెయిల్ పైన కూడా వారి తరపు న్యాయవాది యొక్క వాదనలు కూడా ముగిశాయి. మరికొద్దిసేపట్లో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పు నాంపల్లి కోర్టు సాయంత్రం 4 గంటలకు వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో భుజంగరావు కావచ్చు, తిరుపతన్న, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు 4 వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక ప్రభాకర్ రావు విచారణకు హాజరైన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అతను అమెరికా నుండి హైదరాబాద్కు వస్తాడని పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అతను హైదరాబాద్కు రాలేదు. ఎలాగైనా కూడా ప్రభాకర్ రావును హైదరాబాద్కు రప్పించాలనేది ప్రస్తుతం దర్యాప్తు బృందం భావిస్తుంది. మరోవైపు ఈ కేసు కోసం ఒక స్పెషల్ పీపీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించబోతుంది. ఇందులో 2 సీనియర్ న్యాయవాదులు కూడా రేసులో ఉన్నారు. వారిలో ఒకరిని ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో పీపీగా నియమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ పీపీ ఎవరైతే నియమించబడతారో వారే ఈ కేసు మొత్తం కూడా హ్యాండిల్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఈ కేసు ఖచ్చితంగా సీనియర్ కౌన్సిల్ అయితేనే ఈ కేసును హ్యాండిల్ చేయగలుగుతాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సీనియర్ కౌన్సిల్ను కూడా నియమించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి తీర్పును నాంపల్లి కోర్టు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. లక్ష్మీదుర్గ. రైట్, థాంక్యూ ప్రవీణ్.